హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీనివాస్ ఆచారి. మై ఛానల్ నేమ్ బిల్డింగ్ గురు. ఈరోజు జనరల్గా చాలా మంది చేసే ఒక తప్పు అనమాట కన్స్ట్రక్షన్ లో. అదే ఫస్ట్ తప్పు. అంటే ఆఫ్ కోర్స్ మార్కింగ్ కూడా ఈ రోజులలో పర్లేదు బాగానే చేస్తున్నారు. అంటే ఇది ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్స్ గురించి చెప్తున్నా. చిన్నవి పెద్ద దానిలో ఇంజనీర్స్ ఉంటారు, ఆర్కిటెక్ట్స్, సైట్ సూపర్వైజర్లు అలాంటివి ఉంటారు కాబట్టి, సో వాళ్ళందరూ ఉంటారు కాబట్టి మనకు ఏ విధమైన ఎర్రర్స్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి. బట్ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఓనర్స్ కట్టుకునే దానిలో చాలా ఎర్రర్స్ వస్తుంటాయి అనమాట. అందులో ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది గత 20 సంవత్సరాలలో 99% గుంతలకైతే మార్కింగ్ ఇస్తారు కదా, కాలం బిట్స్ మార్కింగ్ ఇచ్చిన తర్వాత మట్టి తీస్తారు. సరే, హార్డ్ సాయిల్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ ఇస్తారు. 2 మీటర్లు కానీ 2.5 మీటర్లు, కేసులలో 3 మీటర్లు కూడా పోతుంది. కొన్ని కేసులలో 1.5 మీటర్ 1 మీటర్లో కూడా అయిపోతుంది మేడం. చాలా హార్డ్గా వచ్చేస్తుంది. కానీ ఏమైపోతుంది అంటే ఇక్కడ ఈ గుంతలు తీసే క్రమంలో ఇట్లా స్ట్రేట్ గా తీయకుండా క్రాస్ తీస్తారు చాలా కేసెస్ లా. అప్పుడు ఏమైతుంది, పైన 5x5 ఉందనుకో, కింద 3.5x3.5 4x4 వస్తుంది. 1 feet అయితే చుట్టూ కట్ అయిపోతుంది. సో ఇది దీనివల్ల ఇబ్బంది ఏమవుతుంది అంటే, బిల్డింగ్ హైట్ ఉంటుంది కదా, ఫ్లోర్స్ ఉంటుంది కదా, సో టోటల్ లోడ్ అంతా వచ్చేసి ఫుటింగ్ నుండి గ్రౌండ్ కు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఆ ఇబ్బంది ఫుటింగ్ సైజ్ తగ్గినా కొద్దిగా ఈ హైట్ ఉంటుంది కదా, బిల్డింగ్ హైట్ అనేది తగ్గిపోతుంది. అంటే ఆ లోడ్ పెరుగుతుంది, ఇక్కడ లోడ్ తీసుకోలేదు అనమాట. సో బిల్డింగ్ హైట్ కు మన గుంత సైజ్ కు సంబంధం అనమాట. అది ఫూట్ అనేది, మన ఫూట్ ఎంత మనకు హెల్ప్ చేస్తుందో బిల్డింగ్ నిలబడడానికి, బిల్డింగ్ కూడా ఆ పుటింగ్ అనేది అంతా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఖచ్చితంగా యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారమే ఉండాలి. గుంతలు తీసినాక చెక్ చేసుకోవాలి. కావాలంటే నేను ఒక వీడియో రీసెంట్ గా ఒక వీడియో తీసిన, ఇప్పుడు అది మీకు చూపిస్తా, మీరైతే చూడండి. దాదాపు ఇక్కడ 14 గుంతలు ఉన్నాయి. 14 గుంతలలో అన్ని మెజర్మెంట్స్ తప్పే ఉన్నాయి, అంటే తక్కువ తీసారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ బ్లూ మార్క్ చేసింది తీయాలి ఒక సైడ్, అట్లా 2 సైడ్లు 3 సైడ్లు 4 సైడ్లు తక్కువ తీసారు. ఆల్రెడీ దొడకంకర వేసేసారు, అంటే 40 mm పీసీసీ వేసేసారు. తర్వాత మెజర్ చేసుకుంటే ఎక్సెస్ వచ్చిందనమాట. సో ప్రతి గుంతల అంటే టైము ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు 3-4 గుంతలు చూపిస్తున్నా. ఈ గుంతలు కూడా చూడండి, ఇంత ఎక్సెస్ తీయాలన్నమాట, అంత తక్కువ తీసారు. ఆ బ్లూ కలర్ ఉన్నది చూడండి ఎక్కువ. ఇందులో పక్క గుంతలో అన్ని గుంతలు అంతే అండి. దాదాపు ఒక 15-20% ఏరియా తక్కువ అయింది, పుట్టింగ్ ఏరియా. ఇక్కడ కూడా చూడండి ఇంత రావాలి. సో అలా అన్ని గుంతలు ఇలా దాదాపు 20 ఏళ్ళ నుండి చూసే తతంగం ఏది. ఇందులో కూడా మొత్తము 4 సైడ్స్ తక్కువనే తీసారు. ఇంకొకటి, ఆ స్లోప్ కూడా కొంచెం స్లోప్గా తీయాలి, ఆ మట్టి అంతా పుట్టింగ్ వల్ల పడకుండా. ఇక్కడ చూడండి ఎల్ షేపు ఒక్కొక్క ఫీట్ తగ్గింది చూడండి. కొంచెం ఇది హార్డ్ సాయిల్ కాబట్టి ఓకే, లూజ్ సాయిల్స్ ఉంటాయి. అందులో అయితే ఇంకా ఖచ్చితంగా కవరింగ్తో సహా ఎక్కువే తీయాలి, 3 ఇంచులు సైజ్ కన్నా ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఎక్సెస్ తీసిన తర్వాత ఈ చివర్లో చూడండి, పచ్చికొని చూడండి, మళ్ళీ దొడ్డుకంకర వేసేసి మళ్ళీ అంతా లేవల్ చేసారు పుట్టింగ్స్ వేసుకోవడానికి. ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ అంతా లేవల్ చేసేసుకొని దొడ్డుకంకర 2 సైడ్స్ వేసారు చూడండి. సో ఈ విధంగా ఖచ్చితంగా చూసుకోవాలి. మెజర్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇది కాలము, ఇది వచ్చి ఒక ఫుటింగ్ అనమాట. సో ఇది ఐసోలేటెడ్ పుట్టింగ్, నార్మల్ జనరల్ పుట్టింగ్ అనుకోండి. సో ఈ కింద సాయిల్ ఉంది. అయితే ఏం చేస్తామంటే, జనరల్గా మనము ఇట్లా ఒక గుంత తీస్తాం, ఒక 2 మీటర్లు 3 మీటర్లు గుంత తీసి గుంత లోపల పుట్టింగ్స్ ఇస్తాం. అయితే యాజ్ పర్ ఇంజనీర్ ప్రకారము గుంత సైజు, అదే ఎక్స్కవేషన్ పిట్ సైజ్ ఎంత ఇచ్చిండు, 2 మీటర్ బై 2 మీటర్ ఇచ్చిండు అనుకో, ఖచ్చితంగా తవ్విన తర్వాత ఎక్కడైతే ఇక్కడ ఆడమూరం వస్తుందో ఇక్కడ కింద చూసుకోవాలి 2 మీటర్ ఉందా లేదా అనేది. లేకపోతే మళ్ళీ తీపియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకో నేను చెప్తా, ఈ కాలం నుండి దాదాపు ఒక 50 టన్ను లోడ్ కింద వస్తుంది అనమాట. అయితే ఈ 50 టన్ను ఆపాలి అంటే కింద సాయిల్ ఉంటుంది కదా, ఈ సాయిల్ 1 మీటర్ పైన ఎంత లోడ్ తీసుకుంటుంది అనేది చేయాలి. బ్లాక్ కాటన్ ఉంటుంది, స్టోన్ ఉంటుంది, మొరం ఉంటుంది, డిఫరెంట్ సాయిల్స్ ఉంటాయి. డిఫరెంట్ ఆపే బలం అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ వెయిట్ ఆపే శక్తి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మొరం అనుకుందాం, 25 టన్ బరువును 1 మీటర్ పైన, అంటే 1 మీటర్ బై మీటర్ ఇంత స్థలంలో ఒక 25 టన్నులు ఆపుతుంది. మనకు 50 టన్నులు ఆపాలి అంటే 2 స్క్వేర్ మీటర్ మనకు కావాలి. 2 స్క్వేర్ మీటర్ అంటే దీన్ని లెంత్ బెడ్త్ కింద చేసిర్రు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1.4 మీటర్ బై 1.4 మీటర్ వస్తుంది ఖచ్చితంగా. దానికి అడిషనల్గా 3 ఇంచులు మనము ఈ కవరింగ్ ఉంటుంది కదా, ఎందుకంటే ఈ రాడ్లు మట్టికి తగలకుండా ఈ రాడ్ తర్వాత ఈ కవరింగ్ కావాలి, అదైతే మనం పెడతాం అనమాట అప్రాక్సిమేట్లీగా నేను చెప్పేది. సో మనం జనరల్గా ఈ గుంతలు తీసినాక ఈడున్న సైజు వీటికి రాదు, తగ్గిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇంచులు తగ్గింది అనుకోండి, ఇదేమైపోతుంది 40 టన్నులే అవుతుంది. 40 టన్నుల మోసంతనే అవుతుంది, అంటే 10 టన్నులు ఎక్సెస్ పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది, బిల్డింగ్ లైఫ్ తగ్గిపోతుంది, అంతే కదా. 50 టన్నులు మోయాల్సిన బిల్డింగు 40 టన్నులు మోసంతనే అవుతుంది. మీరు ఎక్స్కవేషన్ ఏదైతే ఈ గుంత సైజ్ చిన్నగా చేసారు అనుకోండి, 1.2 మీటర్ చేసారు అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ 1.4 మీటర్ బై 1.4 మీటర్కు తగ్గిపోతుంది కదా, తీసుకునేది తగ్గిపోతుంది. 1 మీటర్కు 25 టన్నులు తీసుకునే దగ్గర మీకు ఏమైపోతుంది, మీకు తగ్గిపోతుంది. అప్పుడు 40 టన్నులే తీసుకుంటుంది, అంటే 1.8 మీటర్ స్క్వేర్ మీటరే మీరు గుంత అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా గుంతలు తీసినాక కింద పొడవు వెడల్పు ఈ 2 చెక్ చేసుకోవాలి, ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఈ స్టీల్ రాడ్ కూడా మట్టి కానకుండా ఉండాలి, కవరింగ్ అనేది చుట్టూ 4 సైడ్ల ఉండాలన్నమాట. ఇది యాక్చువల్గా గుంతలు యొక్క ఇంపార్టెన్స్. ఏంటంటే అది ఫూట్ లాగా ఒక పాదం, మన పాదము ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో అప్పుడే మనం కరెక్ట్ నడవగలుగుతాం. మన పాదంలో ఏళ్ళు తక్కువైనా ఏదైనా మనం బ్యాలెన్స్గా నడవలేమన్నమాట. అందుకే ఈ గుంతల మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. హార్డ్ సాయిల్ వచ్చిన తర్వాత కింద దొడ్డు కంకర పీసీసీ వేసామన్నమాట, పొడవు వెడల్పు యాజ్ పర్ డ్రాయింగ్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇవి వచ్చి గుంతలు తోడినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైందంటే, మనం మార్కింగ్ చేసినప్పుడు ఏమైందంటే జేసీబీతో తీసినప్పుడు ఎక్కువ తక్కువ అవుతాయి. ఖచ్చితంగా గుంతల వెడల్పు అంటే పొడవు వెడల్పు అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే మెసేజ్ బాక్స్ లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై చేస్తా. మీ శ్రీనివాస్ ఆచారి, ఆర్కిటెక్ట్ అండ్ వాల్యూర్. థ్యాంక్ యూ వెరీ మచ్.